లైఫ్లో సడన్గా జాబ్ పోయినా లేదా అనుకోకుండా పెద్ద ఎమర్జెన్సీ వచ్చినా మనల్ని సేవ్ చేసేది ఎమర్జెన్సీ ఫండ్. కానీ 6 మంత్స్కి సరిపడా మనీని ఫాస్ట్గా ఎలా సేవ్ చేయాలి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ స్టెప్, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. రెంట్స్, గ్రాసరీస్, ఈఎంఐస్, బిల్స్ ఒక మంత్కి ఎంత ఉండాలో రాయండి. ఒక బుక్ తీసుకుని అసలు మీ ఎక్స్పెన్సెస్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయండి ఒక మంత్కి. ఆ మనీని 6తో మల్టిప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ మంత్లీ బేసిక్ ఖర్చులు అంటే ఎక్స్పెన్సెస్ ఇవి 20,000 అయితే మీ టార్గెట్ 1,20,000. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎమర్జెన్సీ ఫండ్ కింద పక్కన పెట్టాలి. కంపల్సరీగా ఇవి తీయాలి. ఇంకా ఇందులోంచి ఒక్క రూపాయి కూడా వాడకూడదు. శాలరీ రాగానే మిగిలిన మనీని సేవ్ చేద్దాం అనుకోకండి. ముందు సేవ్ చేసి మిగిలిన దాంతో ఖర్చు పెట్టాలి. శాలరీ క్రెడిట్ అయిన వెంటనే ఒక 20% డైరెక్ట్గా ఫండ్కి వెళ్ళేలా ఆటో డెబిట్ సెట్ చేసుకోండి. ఫండ్ ఫాస్ట్గా బిల్డ్ అవ్వాలంటే అవసరం లేని ఖర్చులు కట్ చేయాలి. లైక్ అదర్ ఎక్స్పెన్సెస్, వాడని ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, బయట తినడం కొన్ని రోజుల పాటు ఆపేయండి. ఆ మనీ అంతా ఫండ్లోకి వెళ్ళేలా చూసుకోండి. ఈ ఫండ్ ఎమర్జెన్సీ ఫండ్కి మొత్తం మనీ వెళ్ళేలా మనం సెట్ చేసుకోవాలి. దీంట్లోంచి ఒక్క రూపాయి కూడా మనం యూస్ చేయకూడదు. అలా 0.1% అయినా సరే ఎమర్జెన్సీ ఫండ్కే వెళ్ళేలా చూడండి. ఇంక దేంట్లోకి వెళ్ళకుండా ఖర్చు పెట్టాలి. మనం ఆ మనీని దాయాలి. ఇంకా ఫాస్ట్గా మనీని గోల్ రీచ్ అవ్వాలంటే సైడ్ హజిల్స్ అంటే ఫ్రీలాన్సింగ్ అన్నమాట. ఫ్రీలాన్సింగ్ వర్క్ని స్టార్ట్ చేయండి. దానిలో నుంచి వచ్చే ఎక్స్ట్రా మనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా డైరెక్ట్గా ఫండ్కి పంపించండి. 0.1% అన్నా సరే మనం డైరెక్ట్గా ఆ మనీని ఎమర్జెన్సీ ఫండ్లోనే వేయాలి. ఒక్క రూపాయి కూడా మనం తీయకూడదు. అదనమాట. ఎమర్జెన్సీ ఫండ్ అనేది లగ్జరీ కోసం అయితే అస్సలు కాదు. ఒక నెసెసరీ. మనశ్శాంతిగా నిద్రపోవాలంటే ఇది ఉండాల్సిందే. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.